హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు అది వాయిస్ మెసేజ్ రూపంగానో లేదంటే మెసేజ్ రూపంగానో నాకు పంపించవలసి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతామా? ఈరోజు నేను చెప్పబోయే ఈ ఇన్సిడెంట్ తన ఫ్రెండ్కి జరిగిందని, తన బెస్ట్ ఫ్రెండ్ ఎలా సొంత వాళ్ళ వల్లనే ఇబ్బందుల పాలైందనేది తనైతే నాతో చెప్పారు. మరి రియల్గా జరిగిన ఈ ఇన్సిడెంట్ని మీరు కూడా ఫీల్ అవ్వాలంటే తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. జ్యోతి డిగ్రీ అయితే చదువుతుంది. దానికి ఇంకా 2 చెల్లెళ్ళు అయితే ఉన్నారు. మరి వాళ్ళ అమ్మ నాన్న జ్యోతికి తొందరగా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. జ్యోతి మటుకు దానికి ఇష్టపడట్లేదు. అయినప్పటికీ కూడా జ్యోతిని ఏదో రకంగా ఒప్పించేశాడు వాళ్ళ నాన్న. మరి వాళ్ళ నాన్న అంటే జ్యోతికి చాలా ఇష్టం. సరే, ఇంకా తను కూడాను అబ్బాయిని అయితే చూసింది. చాలా బాగున్నాడు. సరే నాన్న, మీ ఇష్టం అనేసింది. ఇంకా వెంటనే అదే తడుగా పెళ్ళైతే చేసేశారు. పెళ్ళయింది. వీళ్ళ మటుకు వీళ్ళు వేరొక కాపురం పెట్టి ఉంటారు, మాతో ఉండనవసరం లేదు అంటూ వాళ్ళ అత్తగారు వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోయింది. వాళ్ళ ఊరి పేరు పలాస. మరి మీ అందరికీ తెలుసు కదా పలాస ఎటువంటి ఊరు అనేది. అయితే అక్కడ బ్లాక్ మ్యాజిక్లు చేయడం ఇలాంటి వారు చాలా ఎక్కువ మందే ఉంటారు. కానీ పర్టికులర్గా ఒక ఊరి పేరు చెప్పి ఇలా చెప్పకూడదు, కానీ చాలామంది మా ఫ్రెండ్స్ అయితే నాతోని ఇలానే షేర్ చేసుకున్నారు. అంతేకాదు అక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడాను ఇలానే ఉంటారని అక్కడ వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. మరైతే పెళ్ళయిన తర్వాత మేమిద్దరమే కాకుండా మాతో పాటుగా మా మరిది కూడా మాతో కలిసి ఉండేవాడు. ఎందుకంటే మరి మా ఆయనకి వాళ్ళ అమ్మన్న వాళ్ళ తమ్ముడన్నా చాలా ఇష్టం. తమ్ముడికి ఏదో ఒక ఉద్యోగం వచ్చే వరకు నాతోనే ఉంటాడులే, అక్కడికి వచ్చి ఏం చేస్తాడు, మీరు పొలం చూసుకోండి అని చెప్పేసి తమ్ముడిని అయితే మాతో తీసుకువచ్చేస్తారు. మరి నేను కూడా కొత్తల్లోనే బాగానే చూసుకునేదాన్ని. ఇంతకీ చెప్పలేదు కదూ, నాకు మా ఆయనకి 12 ఏళ్ళు అయితే తేడా ఉంటుంది. మా ఆయన తర్వాత పుట్టినవాడైనప్పటికీ కూడా నాకన్నా చాలా పెద్దవాడు. అయినా కూడా నేను చిన్నవాడిలాగే భావించి మా ఆయనతో పాటు భోజనం పెడుతూ తనకి ఏది కావాలన్నా సదుపాయంగానైతే చేస్తూ ఉండేదాన్ని. మరి మేము అద్దెకుంటున్న ఇంట్లోనే మరో రూమ్లోనైతే ఉండేవాడు. మా వారు చిన్న చితక ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అయినప్పటికీ కూడాను వాళ్ళ తమ్ముడు కోసం ఏదైనా ఒక ఉద్యోగం దొరకపోదా అని వెతుకుతూ మరోవైపు రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే మెల్లగా స్టార్ట్ చేశారు. మరి అది నా అదృష్టమో అతని అదృష్టమో తెలియదు, కానీ నేను కట్నంగా తెచ్చిన డబ్బుల్ని అందులోనైతే పెట్టి బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. మరి మా మ్యారేజ్ అయ్యి 3 months అయితే అవుతుంది. మెల్లమెల్లగా అందులోనైతే పుంజుకుంటున్నారు. ఒక సైటు మాకు చాలా లాభాన్ని అయితే తెచ్చిపెట్టింది. ఈలోగా నేను ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది. ఇంకా మా సంతోషానికి అవధులు లేవు. మరి మా మరిది పక్కనే ఉండేవాడు, కానీ తను సోమరిపోతులాగా ఎప్పుడూ తినడం పడుకోవడం, వాళ్ళ అన్నయ్య ఏదైనా చెప్తే అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకురావడం తప్ప ఉద్యోగం అయితే చేయట్లేదు. ఉద్యోగం కోసం ఎన్ని చూస్తున్నా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా అన్నీ విఫలమైపోతున్నాయి. మరి ఈలోగానే మా వారు, సరే నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా అని అడిగారు. నాకు అదేం తెలియదు అన్నయ్య, ఏదో చిన్న ఉద్యోగం చూసి పెట్టు చాలు అని అన్నాడు. ఏది తెలియదంటే ఎలారా, నాకు కూడా తెలియదు కదా, మెల్లమెల్లగా తెలుసుకొని ఇందులోకైతే వచ్చా. ఇప్పుడు చూడు, అమ్మకి నాన్నకి నేనే డబ్బులు పంపిస్తున్నా, నిన్ను కూడా నేను చూసుకుంటున్నా, ఇంకేంటి చెప్పు అని అంటూ ఉంటే, అన్నయ్య అలా అదేం చెప్పకు, నాకు నువ్వేదైనా చిన్న ఉద్యోగం చూడు చాలు నాకు అని చెప్పేశాడు. మరి మా అమ్మ వాళ్ళు దగ్గరలో ఉండడంతోనే నాకైతే కడుపుతో ఉన్నానని తినడానికి ఏదైనా తీసుకువస్తే అది మా మరిదికి మా వారికి కూడా పెట్టి
నేను కూడా కొంచెం తిని ఫ్రిడ్జ్లోనైతే దాచుకుండేదాన్ని. మరి రెండోసారి చూసేసరికి అది అయిపోతూ ఉండేది. ఏం లేదు, మా మరిది తినేస్తూ ఉండేవాడు. నాకు అసలు భోజనానికి కూడాను ఇబ్బందే. ఎంత వండినా మా వారికి పెట్టి ఆ తర్వాత మా మరిదికి పెట్టేసరికి నాకంటూ ఏమీ ఉండేది కాదు. ఎవరికీ చెప్పుకోలేను. ఇది పెద్ద విషయం కాదు, అలా అని చిన్న విషయం కూడా కాదు. నాకు ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు కొంచెంగా ఆకలి ఎక్కువగానే వేస్తూ ఉండేది. అయినా కూడా తినడానికి ఏమీ మిగిల్చేవాడు కాదు. మరి ఇలా ఉంటుండగా నేను డెలివరీకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నాకు ఒక బాబు పుట్టాడు. మేము చాలా సంతోషం. ఇంక ఈలోగా మా వారు కూడాను వాళ్ళ తమ్ముడికి ఏదో ఒక చిన్న ఉద్యోగం అయితే చూసి పెట్టారు. ఆ ఉద్యోగం చేసుకుంటూ ఏదో ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నాడు. ఈలోగా తనకి కూడా పెళ్లి చేస్తే బాగుంటుందని పెళ్ళైతే దగ్గరుండి చేసేసాం. కానీ అక్కడి నుంచి వాళ్ళకి తిప్పలైతే మొదలయ్యాయి. మరి వచ్చిన అమ్మాయి ఏ పని చేసేది కాదు. నాకు ఏ పని రాదు అని కూర్చుంటే మా వారు చూడలేక వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళని కూడా మనతో పాటు తెచ్చిపెట్టుకుందాం, నువ్వు జాగ్రత్తగా తనకి పనులు నేర్పు అని నాకు చెప్పి వాళ్ళనైతే తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేశారు. ఇంకంతే, 24 గంటలు తన భార్యతోనైతే ఉండేవాడు. అసలు ఏ పని కూడా సహాయం చేసేవారు కాదు. నా కొడుకుని చూసుకోవడానికి కూడాను నేనే, అలాగే పనులు చేయడం కూడా నేనే. వచ్చి కొంత సహాయం చెయ్యి, ఇదిగో ఇలా చెయ్యాలి అని చెప్తున్నా కూడా ఏదో పనున్నట్టు తన్నైతే పిలిచేసేవాడు. మరి ఇలా ఉంటున్న సమయంలోనే కొంతకాలానికి నేనైతే విసిగిపోయాను. మా వారితో అదే విషయం చెప్పాను. సరే అయితే అమ్మ వాళ్ళతో చెప్పి వాళ్ళని వేరొక కాపురం పెట్టిస్తానులే అని చెప్పేశారు. ఈలోగా బిజినెస్లోని మంచిగానైతే మా వారు అభివృద్ధి చెందుతున్నారు. మరి ఈ టైంలోనే తన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు అని నేను కూడా ఊరుకున్నాను. కొంతకాలం అయ్యేసరికి మళ్ళీ అదే తంతు. ఇంక నేను భరించలేను, ఇలా అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని 2-3 సార్లు వెళ్ళిపోయాను. ఆ తర్వాత మా వారు వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముడికి ఏదో చెప్పి మా ఇంటి దగ్గరలోనే ఒక ఇల్లు చూసి అక్కడైతే తీసి పెట్టారు. మరి వారానికి కనీసం 2-3 సార్లైనా ఆయన ఒక్కరే వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవారు. నేను కూడా అప్పుడప్పుడు వెళ్తుండేదాన్ని. అయితే నాకు తెలియని విషయం ఏంటి అనంటే, మా ఆయన నెలకి ఇంత అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడన్న సంగతి నాకు ఆ తర్వాతే తెలిసింది. సర్లే, ఏం చేస్తాం, వాళ్ళ తమ్ముడు ఏదో చిన్న చితక ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడాను వాళ్ళ పోషణకైతే ఆ డబ్బు సరిపోదు. అందుకనే మరి ఇతను పెద్దరికంగా ఆలోచించి ఆ బాధ్యతను తీసుకున్నారులే అని నేను పెద్దగా ఆలోచించి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు, నా మనసులోనైతే పెట్టుకోలేదు. కానీ మా మరిది, మా తోడుకోడలు, మేము అలా ఎదగడం వాళ్ళ కళల్లోని నిప్పులు పోసుకుంటూ అది చూడలేక ఓర్చుకోలేక మా మీద ఏదో విధంగా ఇబ్బందులు తీసుకువద్దామని చూస్తూ ఉండేవారు. మా అత్తగారికి నా మీద ఎన్నెన్నో చాడీలు చెప్తూ ఉండేది మా తోడుకోడలు. అయినా కూడా అవన్నీ పట్టించుకోవడం మానేశాను. ఎందుకనంటే మా మటుకు మేము సుఖంగానైతే ఉంటున్నాం, ఇంకెందుకు ఇవన్నీ అని ఆలోచించేదాన్ని. కొన్నాళ్ళకి మా వారు అస్తమాటికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని తెలిసింది. ఎందుకు ఇలా వెళ్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అని ఎంక్వైరీ అయితే చేస్తున్నాను. కానీ నాకు పూర్తిగానైతే తెలియడం లేదు. ఒకరోజు నేను ఇంట్లోనైతే కేక్ చేశాను. మా బాబు పేరు రాజేష్, మా ఆయన గారి పేరు రాజు. మరి రాజేష్ కేక్ చేశానురా అని అంటూ ఉంటే, అమ్మా చెల్లికి తమ్ముడికి కూడా పట్టుకెళ్ళిద్దామమ్మా అని అన్నాడు. సర్లే ఇక్కడే కదా అని చెప్పి, సరేరా నువ్వు కేక్ తింటూ ఉండు, నేను ఈలోపు ఫ్రెష్ అప్ అయ్యి వస్తా అంటూ ఫ్రెష్ అప్ అయ్యి ఆ కేక్ని అయితే కట్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఇద్దరం పట్టుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. నేను వెళ్ళేసరికి గుమ్మం దగ్గర మా ఆయన గారి చెప్పులు అయితే కనబడుతున్నాయి. ఓహో, ఈయన కూడా ఇక్కడే ఉన్నారనమాట అంటూ 2 అడుగులు ముందుకు వేశానో లేదో, అక్కడి నుంచి కిలకిలా నవ్వుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మా ఆయన, అదే మా తోటికోడలు, వాళ్ళిద్దరి మాటలు వాళ్ళ సంభాషణ వింటూ ఉంటే నాకు ఒంటి మీద జర్రులు తేళ్ళు పాకుతున్నంత ఫీలింగ్ అయితే కలిగింది. చిచ్చి, వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారా అనుకుంటూ ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా బాబుని పట్టుకొని ఇంటికైతే వచ్చేసాను. అమ్మ ఏమైంది, ఎందుకు లాక్కెళ్ళిపోతున్నావు,
ఉండు, తమ్ముడు చెల్లి ఉంటారు కదా అని అంటే, వాళ్ళు అక్కడ లేరురా, పద వెళ్ళిపోదాం, తర్వాత వద్దాంలే అని చెప్పుకుంటూ తీసుకువెళ్తుంటే ఈలోగా బాబు పాప ఇద్దరు కూడాను బయటన ఆడుకొని కనిపిస్తున్నారు. అమ్మా ఇదిగో ఇక్కడ ఆడుతున్నారమ్మా చెల్లి తమ్ముడును అని అంటూ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాడు. ఏయ్ రారా వెళ్దాం ఇంటికి అని అంటూ ఉంటే, పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటూ వాళ్ళిద్దరూ అయితే నా దగ్గరికి వచ్చేశారు. ఏంటి ఇక్కడెందుకు ఆడుతున్నారు, ఇంట్లో ఎందుకు లేరు అని అడుగుతూ ఉంటే, అదే పెదనాన్న వచ్చారు, అమ్మ మమ్మల్ని బయటన ఆడుకోమని చెప్పి పంపించేసింది అని చెప్తున్నారు. ఆ మాటలకి నాకైతే ఒళ్ళు మండిపోయింది. సరేరా ఉంటాను, మీ అమ్మకి చెప్పండి నేను వచ్చానని, ఇదిగో ఈ బాక్స్లోని కేక్ ఉంది, తీసుకొని తినండి అంటూ వాళ్ళకైతే బాక్స్ ఇచ్చేసి వాడిని లాక్కొని నేను ఇంటికైతే వచ్చేసాను. మరి ఇంటికి వచ్చిన నేను రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏడుస్తూ ఓ మూలైతే కూర్చున్నా. రాజేష్ వచ్చి తలుపులు కొడుతున్నా కూడాను తలుపులు అయితే తీయడం లేదు. నువ్వు వెళ్ళి ఆడుకో, నన్ను విసిగించుకో అంటూ వాడిని కూడా తిడుతున్నా. ఈలోగా మా వారు రానే వచ్చారు. కాలింగ్ బెల్ మోగుతుంది. 5 నిమిషాల వరకు నేను తలుపు అయితే తీయలేదు. ఇంకా రాజేషు అమ్మ నాన్న వచ్చారు తలుపు తీ అంటున్నా కూడాను నేనైతే తీయకుండా అక్కడే కూర్చొనున్నా. ఈలోగా అక్కడున్న చైర్ వేసుకొని రాజేష్ మెల్లగా డోర్ను అయితే తీసేశాడు. లోనకు వచ్చిన మా వారు రాజేష్తో ఆడుతూ, ఏదిరా మీ అమ్మేది అని అడుగుతున్నారు. అమ్మ లోపలుండి తలుపు వేసుకుంది నాన్న, ఏం మాట్లాడట్లేదు, తలుపు కూడా తీయట్లేదు అని అంటూ ఉంటే మా వారేమో ఏమైంది అసలు అంటూ తలుపు దగ్గరికి వచ్చి తలుపు అయితే కొడుతున్నారు. జ్యోతి అసలు ఏమైందే, తలుపు తీ అని అంటున్నారు. నేను కోపంతోని జుత్తు విరబోసుకుని ఉన్నానా, ఏడుపు కళ్ళతోని వచ్చి తలుపు తీసేసరికి ఆయన నన్ను చూసి భయపడిపోయారు. ఏమైంది అని అంటున్నారు. ఇంకా ఆయన్ని చూసి దెబ్బలైతే వేస్తున్నాను. నీకు నేను సరిపోనా, ఎందుకురా ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, బాబున్నాడని ఆలోచిస్తున్నాను, లేకపోతే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోదును. నేను ఇంతలాగా నీకోసం అన్నీ చేస్తూ ఉంటే నువ్వు ఇదేనా నాకు చేసేది, ఛీ నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు, ఇప్పుడే వచ్చాం అక్కడికి, అదే ఆ ఇంటికి అని చెప్తున్నాను. బాబుకి ఏదో అర్థమైనట్టు తన మటుకు తను వేరొక రూమ్లోకి వెళ్ళి అలానే ఉండిపోయాడు. మరి పెద్దవాడవుతున్నాడు కదా, వాడికి తెలుస్తుంది ఇలాంటి విషయాలన్నీ కూడా, అర్థం చేసుకోగలుగుతున్నాడు. అయితే మరి తన మటుకు లోపలికి కామ్గా వచ్చి స్నానానికైతే వెళ్ళిపోయాడు. వచ్చి నాకు ఎన్నో విధాలుగా చెప్పడానికైతే ప్రయత్నిస్తున్నాడు కానీ నేను మటుకు ఒప్పుకోలేదు. ఆ రోజంతా ఏడుస్తూ కూర్చున్నాను. మర్నాడు బాబుని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. ఒకే ఏరియాలో ఉండడం వల్ల బాబు స్కూల్కి కూడా ఏమి ఇబ్బంది లేదు. మరి నేను అలా వెళ్ళిపోతే మా వారు మటుకు భయపడ్డారు. మా అమ్మతో నాన్నతో చెప్తే పెద్ద గొడవే అయిపోతుంది, అంతేకాదు వాళ్ళ ఇంట్లో పెద్ద రభస జరుగుతుంది. ఇంక నన్ను ఎన్నో రకాలుగా బతిమలాడుతూ ఫోన్లు అయితే చేస్తున్నారు కానీ నేను ఫోను ఎత్తట్లేదు. మధ్యలో ఒకసారి ఫోన్ ఎత్తినా కూడాను తను నన్ను ఏదో విధంగా కన్విన్స్ చేయడానికి అయితే చూస్తున్నారు. ఆ మాటలు నాకు నచ్చడం లేదు. మరో పక్క మా అమ్మకి ఈ విషయం అయితే తెలీదు. తను ఎందుకు వచ్చేసావు, అలా వదిలేసి రావచ్చా, తప్పు కదా అని నాకైతే మందలిస్తుంది. నాకు ఇంకా కోపం వస్తుంది. మా అమ్మతో చెప్పలేను, అలా అని అక్కడే ఉండలేను. ఈలోగా మా వారైతే ఇంటికి వచ్చారు. వారం అయిపోతుంది, ఇంకా ఇక్కడే ఉంటావా, బాబు చూడు బెంగ పెట్టుకున్నాడు అని అంటూ ఉంటే బాబు మటుకు వాళ్ళ నాన్నకాసి కోపంగా చూసి లోపలికైతే వెళ్ళిపోయాడు. మరి ఈలోగా మా అమ్మగారు నాతోనైతే ఇలా అంటున్నారు. అదే బాబు నేను అదే చెప్తున్నాను, వాళ్ళ నాన్నగారు అదే చెప్తున్నారు, కానీ ఇది వింటేనా మొండిగటం, నీకు ఇబ్బంది అవుతుందని ఎన్నోసార్లు చెప్పాను, అయినా వినిపించుకోవట్లేదు అని అంటుంది. ఆ మాటకి నాకైతే కోపం వచ్చి గట్టిగా అరిచి లేచి నించున్నాను. అసలు ఏమనుకుంటున్నావు, నేను లేకపోతే ఆయన ఉండలేడు అనుకుంటున్నావా, చక్కగా ఉండగలడు, అన్ని పనులు జరిగిపోతాయి, ఉంది కదా ఆ టక్కులాడి ఆయన మరదలు, అదన్నీ చేసి పెడుతుందిలే, ఏం పర్వాలేదు బాగానే ఉంటుంది అని చెప్తున్నాను. ఆ మాటకి మా అమ్మకి ఏదో అర్థమైనట్టు అలానే ఉండిపోయింది. నిర్ఘాంతపోయి నన్నే చూస్తూ ఉంది. నేనైతే కోపంతోని ఏడుస్తూ బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. ఈలోగా మా నాన్న కూడా వచ్చేశారు. బాబు ఎప్పుడొచ్చారు
అదే వెళ్ళమని చెప్తుంటే జ్యోతి మటుకు కదలడం లేదు. ఏమైంది, మీ ఇద్దరి మధ్య ఏంటి గొడవ అని అడుగుతూ ఉన్నారు. అబ్బే అలాంటిదేం లేదండి, అదే తను మామూలుగా వచ్చింది వాళ్ళ అమ్మని చూద్దామని అని అంటున్నాడు. అలా ఏం కనిపించట్లేదు, అదేదో రోజు ఏదో దిగాలుగానైతే ఉంటుంది. నేను చాలాసార్లు అడిగాను కానీ ఏం చెప్పలేదు అని మా నాన్నగారు అయితే మాట్లాడుతున్నారు. ఈలోగా నేను బ్యాగ్ సర్దుకొని పదండి వెళ్దాం అంటూ ఆ మాట అక్కడితో ఆపించేసి వెళ్దామంటూ బయటకైతే వచ్చేస్తాం. అమ్మా అలా వెళ్ళిపోతావా, ఒక్క నిమిషం ఆగు తల్లి అంటూ బొట్టు పెట్టడానికైతే మా అమ్మ లోపలికి పిలిచింది. నాకు బొట్టు పెడుతూ అసలు ఏం జరిగిందే, ఇప్పటికైనా చెప్పు అని అడుగుతుంది. అమ్మా నీకేం తెలీదు ఊరుకో అంటూ నేనైతే బయలుదేరిపోతున్నాను. నేను బయలుదేరటమే కదా నీకు కావాలి, వెళ్తున్నాను కదా అని చెప్తూ వచ్చేస్తున్నా. మా అమ్మ మటుకు గాబరా పడిపోతుంది. సరే అయితే ఫోన్ చెయ్యి అని చెప్తూ లోపలికైతే వెళ్ళిపోయింది. ఇంక మేము అక్కడి నుంచి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఏం మాట్లాడట్లేదు, నా పని నేను చేసుకుంటున్నాను. ఇంటికి వచ్చి 2 రోజులు అయితే అవుతుంది. నాకు బాబుకి వండుకోవడం, మేమిద్దరం తినేసి ఆయనకి ఏమీ లేకుండా సామానన్నీ తోమేసి పక్కన పెట్టేయడం, ఇదే చేస్తున్నాను. వారం అయితే గడిచిపోయింది, సరిగ్గా మాట్లాడట్లేదు. ఆయన అయితే నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నేను మటుకు పట్టించుకోవడం మానేశాను. ఒకరోజు ఏం జరిగిందో తెలీదు, సడన్గా తనకి బాగా ఫీవర్ అయితే వచ్చేసింది. తను అలానే పడుకొని ఉన్నాడు, లేవలేదు. చాలాసేపు అయింది. ఏ బాబు ఇలా రా, నాన్నేంటి ఇంకా పడుకొని ఉన్నారు, ఒకసారి వెళ్ళి ఏమైందో కనుక్కో అని అన్నాను. లోనికి వెళ్ళిన హర్ష, నానా ఏమైంది మీకు, ఇంకా అలా పడుకొని ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఆ మాటకి మా వారు జవాబు ఇవ్వలేకపోతున్నారు. బాగోలేదు అని చేత్తోనైతే సాయిగా చేస్తున్నారు. నాకు అప్పుడైతే అర్థమైంది. అయ్యో అనుకుంటూ దగ్గరికి వెళ్ళాను. ఏమైంది అని చెప్పి తన నుదుటి మీద చేయి పెట్టేసరికి నుదురు కాలిపోతుంది. నేను వెంటనే టెంపరేచర్ అయితే చెక్ చేశా. 104 అయితే ఉంది. అమ్మో ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది, హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటూ లేపుతూ ఉంటే నేను లేవలేను, ప్లీజ్ వదిలేసే నన్ను ఇలా అని అంటున్నాడు. అదేం లేదు వెళ్ళాల్సిందే అంటూ వెంటనే ఆటోనైతే రప్పించాను. ఇద్దరం కలిసి హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాం. ఇంక అప్పటి నుంచి మళ్ళీ యథావిధిగా మాట్లాడుకోవడం మొదలు పెట్టేశాం. అంతే కదా మరి, భార్యాభర్తలు అంటే అలానే ఉండాలి. దాని దగ్గరికి వెళ్ళొద్దు, దాని వైపు చూడొద్దు అని నేను గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చేసా. మా వారు కూడా భయపడినట్టు అలానే ఉన్నారు. ఈలోగా ఊరి నుంచి మా అత్తయ్య అయితే వచ్చింది. ఏంటి నా కొడుకు బాలేదంట, ఏమైంది అనుకుంటూ. ఏం లేదు అత్తయ్య, ఎండలు కదా అందుకనే అని చెప్పేశా. ఇంకా వారం రోజులు మా ఇంట్లో ఉండి ఆ తర్వాత వారం వారింట్లోనైతే ఉంటుంది. మరి మా మరిది ఇంట్లో ఉన్న సమయంలోని మా అత్తయ్య గమనించింది ఏంటంటే అప్పుడప్పుడు మా వారు అక్కడికి రావడం. నువ్వెందుకురా ఇక్కడికి వస్తున్నావు అంటూ ఆమె కూడా గడ్డి పెట్టింది. ఇంక మా వారు ఏమనుకున్నారో తెలియదు కానీ అక్కడికైతే వెళ్ళడం మానేశారు. అది మా తోటికోడలకి అస్సలు నచ్చలేదు. మా అత్తయ్య ఊరు వెళ్ళిపోయిన తర్వాత చాలాసార్లు పిల్లల్ని పంపించి మా వారు ఏం చేస్తున్నారో కనుక్కోమని పంపించింది. ఆ సంగతి నా వరకునైతే వచ్చేసింది. పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలుసు. అయితే మరి మా వారు మటుకు అటుపక్క వెళ్ళడం మానేశారు. వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతూ ఏమైనా కావాలి అని అంటే వాళ్ళ తమ్ముడికి అయితే డబ్బులు ఇస్తూ ఉండేవారు. ఇలా 1 నెల అయితే గడిచింది. ఆ తర్వాత ఒకరోజు మా హర్ష వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి అయితే వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఏం జరిగిందో ఏంటో మాకు తెలియదు కానీ ఇంటికి వచ్చిన హర్ష కడుపులో విపరీతంగా నొప్పెడుతుంది అని గిలగిలా కొట్టుకుంటూ మంచం మీద పడి ఏడుస్తున్నాడు. ఏమైంది హర్ష, ఏం తిన్నావురా, ఎందుకు ఇలా అయిపోతున్నావు అని అడుగుతూ ఉంటే ఏమోనమ్మా తెలీదు, నొప్పెడుతుంది, కడుపు బాగా నొప్పెడుతుంది అని అంటున్నాడు. ఈలోగా 2 వాంతులు 2 విరోచనాలు కూడా అయిపోయాయి. ఇంకా నాకు భయం వేసి వాళ్ళ నాన్నకైతే కాల్ చేసి, ఏమండి హాస్పిటల్కి వెళ్తున్నాం, మీరు అటు వచ్చేయండి, వీడికి అస్సలు బాగాలేదు అంటూ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళా. హాస్పిటల్లో డాక్టర్ అంతా ట్రీట్మెంట్ చేసి ఏం లేదు, నార్మల్గానే ఫుడ్ పాయిజన్ అయినట్టుంది, అందుకనే ఇలా అని అన్నారు. ఇంజెక్షన్స్ ఇస్తాను, దానికి తగ్గకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ చూద్దాంలేండి అని చెప్తూ మాకు ధైర్యం అయితే చెప్పారు.
మరి ఈలోగా ఇంజెక్షన్ అయితే చేశారు. వాడు నిద్దట్లోకి జారుకున్నాడు. నేను అక్కడే కూర్చొని మా వారు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఈలోగా ఆయన రానే వచ్చారు. ఏం జరిగింది హర్షకి అనుకుంటూ. ఏం లేదు, సడన్గా కడుపు నొప్పి అనుకుంటూ ఇంటికి వచ్చాడు అని చెప్తూ ఉంటే అందుకే చెప్పాను, రోజు బయటికి తీసుకువెళ్ళడం, నాన్ వెజ్ ఏదో కొనివ్వడం, వాడు కూడా అలానే తినడం, నువ్వే బాగా గారాబం చేస్తున్నావు అని అంటూ ఉంటే, నేనా, మీరు తీసుకువెళ్ళరా, మీరు కూడా అంతేగా అని అంటూ ఉంటే బాబు అయితే మెల్లగా కదులుతున్నాడు. ఇక్కడొద్దు, పద బయటికి వెళ్దాం అంటూ బయటికి అయితే లాక్కు వెళ్ళిపోయారు. ఇంకిద్దరం బయటనైతే మాట్లాడుకుంటున్నాం, ఒకరిని ఒకరు దూషించుకుంటూ మీ వల్లనే అంటే నీ వల్లనే అని అనుకుంటున్నాం. ఈలోగా లోపల హర్ష ఎందుకనో గట్టిగానైతే అరిచాడు. భయం వేసి ఇద్దరం కూడాను లోపలికైతే వెళ్ళాం. వెళ్ళి చూసేసరికి మంచం మీద ఉన్న హర్ష దేన్నో చూస్తూ భయపడుతున్నట్టు వెనక్కైతే జరుగుతున్నాడు. ఏమైంది నాన్న, ఎందుకలా భయపడుతున్నావు అని అడుగుతూ ఉంటే, అక్కడ అది నీకు కనిపించడం లేదా అని అంటున్నాడు. ఏది నాన్న, ఏది కనిపించడం లేదు, అక్కడ ఎవరూ లేరు, అక్కడ చూడు ఎవరూ లేరు అని చెప్తున్నాను. ఆ మాటలకి హర్ష అయితే ఒక్కటి కొట్టాడు నన్ను. ఎప్పుడు వాడు నన్ను కోప్పడ్డం కానీ లేదా నన్ను ఏదో ఒకటి అనడం కానీ చెయ్యడు. అలాంటి పిల్లవాడు అంత గట్టిగా కొడతాడని అనుకోలేదు. గోప గుయ్యం అనిపోయింది, చెవు నొప్పి వస్తుంది. ఏంటి వీడు ఇలా కొట్టాడు అని అలానే ఆశ్చర్యంతో నిండిపోయాను. ఈలోగా మా ఆయన నవ్వుకుంటూ వచ్చి, ఏంట్రా తప్పు కదా, మీ అమ్మని అలా కొట్టొచ్చా అని అంటున్నాడు. వెంటనే తనని కూడా ఒక దెబ్బ అయితే వేశాడు. అప్పుడు గానీ అర్థం కాలేదు హర్ష కొట్టిన దెబ్బ ఎలా ఉంటుందో అనేది. తన చిన్నపిల్లవాడైనా కూడా మా ఇద్దరిని అలా కొట్టేసరికి మాకేదో భయం వేసింది. ఏంటి వీడు ఇలా కొడుతున్నాడు, ఏమైంది నాన్న నీకు అంటూ రెండు చేతులు పట్టుకొని వాళ్ళ నాన్న అయితే అడుగుతున్నాడు. అక్కడ కనిపిస్తుంది, మీకు కనిపించట్లేదా, అది చూడు, అది నా మీదకు వచ్చేస్తుంది అని భయపడుతున్నాడు. ఈలోగా అక్కడికి నర్స్ అయితే వచ్చింది. ఏమైంది, బాబలా భయపడుతున్నాడు అని అంటూ ఉంటే, ఏం లేదు నర్స్, ఏం లేదు అంటూ మా వారైతే ఒక పక్కకు వచ్చి నించున్నారు. బాబు మళ్ళీ ఆ నర్స్కి అయితే చూపిస్తున్నాడు. అదిగో ఆ గోడ దగ్గర ఉంది, అది నన్ను భయపెడుతుంది, మీకు కనిపిస్తుందా అని అడుగుతున్నాడు. నర్సు తనకన్నీ కనిపిస్తున్నట్టు, నాకు కూడా కనిపించింది, నేను దాన్ని బయటికి వెళ్ళిపోమని చెప్తానులే, నువ్వు ఇంజెక్షన్ వేసుకో, టాబ్లెట్లు వేసుకో, అది బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పి తనకి మెల్లగా ఇంజెక్షన్ అయితే చేసింది. ఏడుస్తూ అలానే కూర్చున్నాడు హర్ష. తన ఒళ్ళు మటుకు అలానే కాలుతోంది. ఒక అరగంట తర్వాత అంతా నార్మల్ అయితే అయిపోయింది. హర్ష కామ్ డౌన్ అయ్యాడు. తను నిద్రలోకి అయితే జారుకున్నాడు. ఇంక తనకి అప్పటికే కొంచెం ఏదో తినిపిద్దామని అనుకుంటున్నాను కానీ తనైతే అప్పుడే పూర్తిగాను నిద్రలోనైతే ఉన్నాడు. సరే కాసేపు అయ్యాక అప్పుడు పెడదామని అక్కడే కూర్చున్నాను. మరి కొంతసేపు అయ్యేసరికి మా వారు బయటికి అయితే పిలుస్తున్నారు. హర్షగడికి ఫ్రూట్స్ తెచ్చాను, ఈ ఫ్రూట్స్ పెట్టు, బ్రెడ్ అది పెట్టు, మళ్ళీ ఇంకా మధ్యలో ఆకలేస్తే ఫ్రూట్స్ కూడా తింటాడు, వాడికి ఇష్టమని పియర్ కూడా తెచ్చాను అని చెప్తున్నారు. సరే అవి తీసుకొని నేను వాడి సంగతి ఏంటో అర్థం కావట్లేదు, నాకు భయం వేస్తుంది అని ఏడుస్తున్నాను. చాచా ఏం కాదు, నార్మల్ ఫీవర్కి కూడా ఎందుకు ఇలా అయిపోతావు, ఏం కాదులే, నేను కొంచెం బిజీగా ఉన్నాను, నైట్ అయితే రాలేను, నువ్వు ఇక్కడే ఉండు, మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారేమో అడుగు, రేపటి సంగతి రేపు చూసుకుందాం, రేపు మార్నింగే వచ్చేస్తాను అని చెప్పి ఆయన అయితే గాబరాగా వెళ్ళిపోయాడు. మరి తను రియల్ ఎస్టేట్ పని మళ్ళీ ఒక ఆఫీస్లో చేస్తున్నారని చెప్పాను కదా, రెండు కూడాను హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతుంది. మరి అందుకనే డే అండ్ నైట్ ఒకే విధంగా ఆయన అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. మరి నేను కాసేపు అయిన తర్వాత బాబు దగ్గరికి వెళ్దామని రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి రూమ్ అంతా చల్లగానైతే మారిపోయింది. సడన్గా అక్కడున్న లైట్ బ్లింక్ అవుతోంది. ఏంటిలా, మొత్తం హాస్పిటల్ అంతా ఇంతేనా లేదా ఇక్కడేనా అని బయటకు వచ్చి చూస్తే బయటన యథావిధిగా లైట్లు అయితే వెలుగుతున్నాయి. ఈ రూమ్లో ఇలా అవుతుంది, సరే నర్స్ వస్తే ఈసారి చెప్పాలి అనుకుంటూ బాబు దగ్గరికి వెళ్తూ ఉంటే బాబు తల దగ్గర ఒక షాడో అయితే కనిపిస్తుంది. అది ఎలా అంటే లైట్స్ ఆఫ్ అయినప్పుడు కనిపిస్తుంది, లైట్స్ ఆన్ అయ్యేటప్పుడు అక్కడ ఎవరూ ఉండట్లేదు.
నాకు భయం వేసి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. హర్ష హర్ష అని హర్షను లేపుతూ ఉంటే హర్ష మటుకు లేవడం లేదు. తన పళ్ళతోని నాలుకనైతే ఖర్చుకుంటున్నాడు. ఏ హర్ష, ఏమైందిరా, లేనన్నా లే అంటూ లేపుతూ ఉంటే కాస్త అయితే తెలివి తెచ్చుకున్నాడు. అమ్మ నొప్పి అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. నాలిక నొప్పిస్తుంది అని ఏడుస్తున్నాడు. నువ్వే కదా కొరుక్కున్నావు, చూసుకోవాలి కదా నాన్న. సరే కాస్త ఏదైనా తిను అని అంటే నాకేం వద్దు, నేనేం తిన్నో అనే మారం అయితే చేస్తున్నాడు. మొత్తానికి ఎలాగైతేనే కొంచెంగా మిల్క్ బ్రెడ్ కూడా పెట్టేశాను. తిని తాగిన తర్వాత ట్యాబ్లెట్ వేయాల్సి ఉంది. కాసేపు ఆగి వేద్దాం అనుకునే లోపు తినిందంతా కూడా కక్కేశాడు. అయితే మరి తను అలా కక్కుతూ ఉంటే ఏదో చెడు వాసన అయితే వస్తుంది, కుళ్ళిపోయినట్టుగా వాసన అయితే వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది, దిష్టి తగిలిందా అని అనుకున్నాను. తను అలా కక్కేటప్పుడు కొన్ని మాంసం ముక్కలు కూడా పడ్డాయి. నేను చేయలేదే, ఎప్పుడు తిన్నావు హర్ష అని అడుగుతూ ఉంటే తను నిన్న పిన్ని పెట్టింది అప్పుడు తిన్నాను అని చెప్పాడు. ఇంకా నాకు భయం వేస్తుంది. సరే ఏం కాదు నాన్న, ఏం కాదు, ఈ ట్యాబ్లెట్ వేసుకో తగ్గిపోతుంది అని అంటూ ఉంటే నేను వేసుకోనని మారం అయితే చేస్తున్నాడు. ఈలోగా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చూడండి వీడు ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు అని అంటూ ఉంటే వేసుకో నాన్న, తగ్గిపోతుంది, నీకు త్వరగా తగ్గిపోతే అక్కడి నుంచి బయటికి రాగానే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్తున్నాడు. సరే అయితే అని వేసుకున్నాడు. మార్నింగ్ అయ్యేసరికి తనకి జ్వరము లేదు, ఏమీ లేదు, అంతా నార్మల్ అయిపోయింది. అమ్మయ్య అనుకున్నాం. ఇంటికైతే తీసుకొచ్చేసాను. మరి నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అనంటే తనకి బాలేని సమయంలోని ఎందుకు బాలేదు, ఏమైంది అనేది నేను పూర్తిగా ఆలోచించకుండా భయపడిపోయి హాస్పిటల్కి తీసుకువెళ్ళడమే. ఆ తర్వాత నుంచి మా ఇంట్లో సిచ్యువేషన్స్ కంప్లీట్గా తారుమారైపోయాయి. మరి మా వారైతే ఇంకా ఇంటికైతే రావడం లేదు. ఆఫీస్ వర్కు ఇంకా రియల్ ఎస్టేట్ వర్కు రెండూ చూసుకునేసరికి ఆయనకి పగలు రాత్రి తేడా అయితే తెలియడం లేదు. మరి ఓ పక్కన చూస్తే హర్ష మటుకు బాగా వీక్ అవుతున్నాడు. నాకు చాలా భయం వేస్తుంది. అప్పటికే వారం అయితే అయిపోయింది. వారం రోజుల్లోని నాకు రాత్రి అప్పుడు నిద్ర అయితే లేదు. ఎందుకనంటే నేను పడుకునేసరికి హర్ష లేచి కూర్చుండేవాడు. ఇల్లంతా కలయి తిరిగేస్తూ భయం వేస్తుంది అని గట్టిగా అరుస్తూ ఉండేవాడు. దగ్గరికి వెళ్ళి హర్ష ఏమైంది అని గట్టిగా అరిస్తే చెంప మీద గట్టిగానైతే కొట్టేవాడు. ఇంకా నాకు దేవుడు కనిపించేవాడు. అంత చిన్నపిల్లవాడు, 10 years బాబు, గట్టిగా కొట్టడం ఏంటి, అది కూడా చెంపలు అదిరిపోయేటట్టు. నాకు భయం వేస్తుంది, నీకు అర్థం కావట్లేదా, అదిగో అది నా మీదకు వచ్చేస్తుంది అంటూ ఉండేవాడు. ఒకరోజు అలానే నా పనులన్నీ పూర్తి చేసుకొని అమ్మకైతే ఫోన్ చేసి మాట్లాడాను. ఇలా జరుగుతుంది అని చెప్పాను. అదేదో గాలి ప్రభావం అయి ఉంటుంది. మీ నాన్న ఊరు వెళ్తున్నారు, నేను మీ ఇంటికి వస్తాను, ఒక 4 రోజులు ఉంటాను, అప్పుడు చూద్దాం, తీసుకువెళ్ళి ఎవరికైనా చూపిద్దాం అని చెప్తుంది. ఎందుకంటే మరి మా నాన్నగారు కానీ మా ఆయనగారు కానీ ఇలాంటివి అసలు నమ్మరు. మరి మా అమ్మ వచ్చిన రోజు అయితే మా హర్ష మా అమ్మకి చుక్కలు చూపించాడు. ఆ రోజు నేను కొంచెం పని ఉందని కాయగూరలు తెద్దామని బయటికి వెళ్ళేసరికి అప్పటికి 6:30 అయితే అవుతుంది. ఇంట్లో హర్ష టీవీ చూస్తున్నాడు. మా అమ్మ కూడాను మరో పక్క కూర్చొని ఏవో చదువుతుంది. ఈలోగా హర్ష అమ్మమ్మ అనుకుంటూ దగ్గరికి అయితే వచ్చాడు. ఏంటి నాన్న, ఏంటి కావాలి అని అడుగుతూ ఉంటే నీకొకటి చెప్పనా అంటూ రా నువ్వు అంటూ తన్ని అక్కడి నుంచి లేపి లోపల బెడ్రూమ్లోకి అయితే తీసుకువెళ్ళాడు. అక్కడ నీకు కనిపిస్తుందా అది అని అడిగాడు ఓ మూల చూపిస్తూ. ఎవరు అంటూ మా అమ్మ అన్ని దిక్కులా చూస్తుంది కానీ అక్కడ ఏమీ కనిపించట్లేదు. అదిగో అదిగో అక్కడ ఉంది కదా, అది నాకాసే చూస్తుంది, తెల్ల గుడ్లు, నోట్లో నుంచి పళ్ళు బయటికైతే వచ్చేస్తున్నాయి, భయంకరంగా చూస్తూ నా దగ్గరికి వస్తుంది, నన్ను చంపేస్తాను అంటుంది, గోర్లు చూసావా దానివి ఎలా ఉన్నాయో అని అంటున్నాడు. అంత చిన్నపిల్లవాడు అంత ఇమాజినరీ వరల్డ్లోనైతే ఉండడు కదా. మా అమ్మకైతే భయం వేసింది. ఇంకా హర్షని తీసుకొని దా మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం అంటూ ముందు రూమ్లోకి అయితే వచ్చేసి బెడ్రూమ్ తలుపు అయితే వేసేసింది.
వాళ్ళిద్దరూను ముందు రూమ్లో కూర్చొని టీవీ చూసుకో హర్ష, ఇవన్నీ ఆలోచించుకో, అక్కడేం లేదు ఉండు అంటూ దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడి నుంచి బొట్టు తీసి తను పెట్టుకొని బాబుకైతే పెట్టింది. ఈలోగా టీవీ చూస్తున్న బాబుకి ఆ డోర్ అయితే ఊగుతూ కనిపించింది. అమ్మమ్మ చూడు చూడు అని చూపించాడు. అంతే, తను అలా చూసేసరికి నిజంగానే అవతల నుంచి డోర్ ఎవరో కొడుతూ ఊపుతున్నట్టుగానైతే కనిపిస్తుంది. చెప్పానా నేను, ఇప్పుడే అక్కడి నుంచి వచ్చామా, అక్కడెవరూ లేరన్నావా, అదిగో డోర్ కొడుతుందా, అదే అని చెప్తూ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మమ్మని గట్టిగానైతే కొట్టాడు. అంతే, అలానే ఉండిపోయింది. భయంతోని పద బయటికి వెళ్దామని తన రెక్క పట్టుకొని బయటికి ఈడ్చుకు వెళ్తూ ఉంటే లోపల నుంచి ఆగవే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ వినిపించింది. అంతే, మా అమ్మ గుండెల్లో రాయి పడిపోయింది. అమ్మో అనుకుంటూ భయంతోని తన్నెత్తుకొని బయటికైతే వస్తూ వస్తూ జారిపోయి ముందుకైతే పడిపోయింది. బాబుతో సహా అలా ముందుకు పడిపోవడం తన 2 కాళ్ళకి దెబ్బలైతే తగిలేశాయి. తను విపరీతంగా నొప్పితోని బాధతోని ఏడుస్తూ అక్కడి నుంచి లేవడానికి ప్రయత్నిస్తోంది కానీ లేవలేకపోతుంది. ఈలోగా నేనైతే వచ్చేసాను. ఏమైంది అనుకుంటూ లోపలికి వస్తే మా అమ్మ కిందన దొర్లుతూ కనిపించింది, ఏడుస్తోంది. ఓ పక్క హర్ష ఏమో మా అమ్మని లేవదీయడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. మరి ఏమైంది అని అడిగితే జరిగిన విషయం అంతా చెప్పి ఇక్కడ ఉండొద్దు, ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటూ అమ్మ అయితే నన్ను బాబుని కూడాను ఇంటికైతే తీసుకువెళ్ళిపోయింది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా సెట్ అయిపోయిందనే మేము అనుకున్నాం. కానీ ఆ రోజు రాత్రి నాన్నగారు చూస్తే ఇంట్లో లేరు. అప్పటికే మా చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోవడంతోనే వాళ్ళ అత్తారింట్లోనైతే ఉన్నారు. నేను అమ్మ బాబు మాత్రమే ఉన్నాం. పడుకునే సమయానికి లైట్లు ఆపేసరికి బాబు మళ్ళీ అదే తంతు, అదిగో అది వచ్చేస్తుంది, నా మీదకి వచ్చేస్తుంది అని భయపడుతూ ఏడుస్తున్నాడు. ఎవరు నాన్న, ఎవరూ లేరు అంటూ వెంటనే నేను వెళ్ళి దేవుడి బొట్టు అయితే తీసి నుదుటను పెట్టాను. 2 నిమిషాలకి బాగానే పడుకున్నాడు. ఇంక కొంతసేపు అయిందో లేదో ఎలా లేచాడు. మెల్లగాను అక్కడి నుంచి బయటికైతే వచ్చేస్తాడు. మా ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నించొని ఏదేదో మాట్లాడుతున్నాడు. మధ్యరాత్రిలోని అమ్మకు దాహంగా అనిపించి, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అని అడుగుతోంది. ఆ సమయంలో లేచి చూసేసరికి హర్ష నా పక్కనైతే లేడు. హర్షగాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటూ వెతుకుతున్నాను. ఇంట్లో ఎక్కడా లేడు. భయం వేసి ఇంకేడుస్తున్నాను. అమ్మ అయితే గాబరా పడుకు, ఉండు, ఇక్కడే ఉండుంటాడు, అదిగో తలుపు తీసుందిగా, బయటికి వెళ్ళాడేమో అంటుంది. వాడెలా తీసుంటాడు, అదిగోనే స్టూల్ వేసి ఉంది కదా, ఎక్కి తీసేసి ఉంటాడు, పద పద అంటూ బయటికి వెళ్ళి చూసేసరికి ఎదురుగుంటూ ఉన్న చెట్టు దగ్గర నించొని ఎవరితోనో మాట్లాడినట్టుగానైతే కనిపిస్తున్నాడు. కానీ అక్కడ చూస్తే ఎవరూ లేరు. ఆ చెట్టు చాలా పెద్దది, ఎప్పటి నుంచో అక్కడే ఉంది. ఎప్పుడు మాకు అటువంటి సిచ్యువేషన్ అయితే ఎదురవ్వలేదు. మరి భయంతోని వెనక నుంచి వెళ్ళి నేను వాడిని ఎత్తుకొని, ఏమైందిరా నీకు అసలా అంటూ ఉంటే నన్నైతే గట్టిగా కొట్టాడు. అంతే, దెబ్బకి వాడిని వదిలేశాను. చెవ్వైతే గియ్యం అనిపోతుంది. ఏంటి నువ్వు అసలా అంటూ 4 దెబ్బలైతే వేసి వాడిని ఏడ్చుకొని ఇంట్లోకి అయితే తీసుకువచ్చేశాను. ఇంకా వాడైతే ఏడు పాపట్లేదు. నేను బయటికి వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండను, అది రమ్మంటుంది, నేను దాంతోపాటు వెళ్ళిపోతాను, చెట్టెక్కిపోతాను అని అంటున్నాడు. వాడి మాటలు వింటే మాకైతే దడ పుట్టుకొస్తుంది. ఇంక మా అమ్మ అయితే ఇలా కాదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న రుద్రాక్షని తీసి మెడలోనైతే వేసేసింది. అది వేసిన తర్వాత కాస్త నెమ్మదించాడు. ఇంక తెల్లవారు లేచిన తర్వాత వెంటనే మేము ఒక పీర్ సాహిబ్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాం. ఆయన అంతా చూసి, అవును తిన వెనకాతల ఏదో పడుతుంది అని చెప్పేశాడు. ఏదో ఒక తాబీజ్ కూడా కట్టాడు. ఏవో పరిహారాలు చేసి ఇంక ఇబ్బంది ఉండదులేండి, వెళ్ళండి అని చెప్పేశాడు. సరే అని మేమైతే ఇంటికి వచ్చేసాం. అక్కడి నుంచి హర్ష తీరంతా మారిపోయింది. రోజుకి తిండి అయితే విపరీతంగా తినేస్తూ ఉండేవాడు కానీ తన మటుకు ఎందుకనో తేరుకోలేకపోతూ ఉండేవాడు. సన్నంగా కనిపించేవాడు. ఎందుకు ఇలా అవుతుంది అనుకునేదాన్ని. రోజుకి ఒక తంతు. ఒకరోజు మా ఇంట్లోని మేడ మీద ఆడుకుంటూ కిందకి దిగుతున్న సమయంలోని గట్టిగా అరుపులు అయితే వినబడుతున్నాయి. మరి గ్రూప్ హౌస్ అవడంతో ఆ అరుపులు అందరికీ వినిపిస్తాయి. వెంటనే నేను పైకి వెళ్ళేసరికి
అది నా మీదకు వచ్చేస్తుంది అంటూ గట్టిగానైతే అరుస్తున్నాడు. ఇంకా ఆ సమయంలోని వాడేం చేస్తాడో నాకు తెలుసు. గట్టిగానైతే కొడతాడు. దగ్గరికి వెళ్లకుండా అలానే చూస్తున్నాను. ఎవరొస్తున్నారు, ఎక్కడి నుంచి అని కోపంగా అడుగుతుంటే, అదుగో నీ వెనకాతలే ఉంది, మెట్ల మీద అని అంటున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే కనబడుతున్నారు. నీకు ఈ మధ్య బాగా గేర పెరిగిందిరా, దిగు అంటూ గట్టిగానైతే అరిచేశా. దిగుతూ అక్కడున్న ఒక అబ్బాయిని తోసేశాడు. అబ్బాయి పాపం మెట్ల మీద నుంచి పడిపోయాడు. వాళ్ళ అమ్మాలకి సారీ చెప్తూ నేనైతే లోపలికి తీసుకెళ్ళి శుభ్రంగా కొట్టేశా. నువ్వు ఇలానే ఉన్నావంటే హాస్టల్లో జాయిన్ చేసేస్తా, చూసుకో మరి అని బెదిరించాను. ఆ రోజు మా ఆయన వచ్చిన తర్వాత కూడాను మా ఆయనతోనే అదే బిహేవియర్. దగ్గరికి వెళ్ళి పోనీలే అని ఓదార్దామని చూస్తే మమ్మల్ని కొట్టేవాడు. ఇంకా అది తట్టుకోలేకపోయేవాళ్ళం. అంతేకాదు చాలా గట్టిగా కొట్టేసేవాడు. మరి ప్రతిరోజు కూడాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు బాగానే ఉండేవాడు. ఆ తర్వాత నుంచి వాడి బిహేవియర్లో మెల్లమెల్లగా చేంజెస్. ఎలా అంటే కోపంతో రగిలిపోతూ మమ్మల్ని కొట్టడానికి లేదా అంటే తనని తాను హింసించుకోవడానికైతే ప్రయత్నిస్తూ ఉండేవాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఏం చేస్తే బాగుంటుంది? మా వారు కూడాను వీడి సంగతి ఎవరికైనా చెప్తే పిచ్చి అనుకుంటారో అని అంటూ ఉండేవారు. మరోపక్క రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుంటున్న సమయం అది. మరి తనైతే ఎక్కువ బిజినెస్కే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎందుకనంటే మమ్మల్ని వాళ్ళ అన్నదమ్ముల్ని కూడా పోషించాలి కాబట్టి. అయితే ఒకరోజు మా తోటికోడల కొడుక్కి బర్త్డే అని చెప్పి పిలిచారు. సరే అని అక్కడికి వెళ్తే తనే ఏవేవో వండి మా హర్షకైతే దగ్గర కూర్చోబెట్టుకొని, ఇదిగో నీకోసమే ఇది చేశాను అంటూ వంటగదిలోకి పిలిచి మరీ ఏదో పెడుతుంది. హర్ష వద్దు అంటూ ఉంటే, ఏయ్ తిను ఇది అని కోప్పడుతుంది. నేను వెళ్ళేసరికి నవ్వుతూ తిను బాగుంటుంది, చాలా బాగుంటుంది, నీకు ఇష్టం కదా అని బలవంతం చేస్తుంది. హర్ష వద్దు రా అంటూ అక్కడి నుంచి లాక్కు వెళ్ళిపోతుంటే, అదేంటక్క అలా అంటావు, హర్షకి ఇది బాగా నచ్చుతుంది, తిను హర్ష అని కోపంగా చూస్తూ తను సైగ అయితే చేస్తుంది తినమని. అది నేను గమనించేశాను. వద్దు పద అంటూ తను అక్కడి నుంచి అయితే లాక్కు వెళ్ళిపోయాను. ఈలోగా మా అత్తగారు వచ్చి, ఈరోజు మీ అందరితో నేను మాట్లాడాలని కూర్చోమని చెప్పారు. ఆస్తిని అందరికీ పంచేద్దాం అనుకుంటున్నాను. ఉన్నది నాకు ఇద్దరే కాబట్టి వీళ్ళిద్దరికీ ఇచ్చేస్తాను. చిన్నవాడికి కొంచెం ఉద్యోగం అది లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఇద్దామని అనుకుంటున్నాను అని అంది. ఆ మాటలకి నాకు చాలా కోపం వచ్చింది. ఎలా అలా ఇస్తారు? ఇద్దరికి సమానంగా ఇవ్వాలి. తనేమైనా మిమ్మల్ని పోషిస్తున్నాడా? మా ఆయనే కదా మీకు పోషిస్తున్నాడు. అంతేకాదు వాళ్ళ తమ్ముణ్ణి కూడా ఇప్పటి వరకు ఆయనే చూస్తున్నాడు. నాకు తెలియదు అనుకుంటున్నారా అని అంటున్నాను. ఆ మాటలకి మా అత్తగారు మటుకు ఇదేం మాట్లాడడానికి వీల్లేదు, నేనెలా చెప్తే అలానే, బంగారం కూడా అంతే, నువ్వెలాగా తెచ్చుకున్నావు కాబట్టి సమానంగానైతే ఇవ్వను, కొంచెం ఎక్కువగానే నీ తోటికోడలకి ఇస్తాను, పాపం దానికి ఏమీ లేదు అని అంటుంది. ఆ మాటలకి నాకు చాలా కోపం వచ్చి, ఇంకైతే ఎప్పుడు మా ఇంటికి రాకండి అని చెప్పి అక్కడి నుంచి అయితే నేను వెళ్ళిపోయాను. మా ఆయన ఎంత చెప్తున్నా నేను మటుకు వినిపించుకోలేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనతో పూర్తిగా చెప్పాను. చూడండి, మీరు చేసినందుకు కనీసం సమానంగా కూడా కాదు కదా, ఆ అబ్బాయికి ఎక్కువ ఏంటి అంటూ నేనైతే వాదులాడుతున్నాను. ఆ మాటకి మా ఆయన గారు నాతో ఇంకేం మాట్లాడకుండా, సరేలే వదిలేసేయ్ అని అంటున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజు మా హర్షగాడు చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి మేమిద్దరం పడుకున్న సమయంలోని లేచి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళాడు. వంటగదిలో ఏదో శబ్దం వినబడుతుందని వెళ్ళి చూసుకునేసరికి అక్కడ కత్తి తీసుకొని తన చేతినైతే కోసుకోబోతున్నాడు. రే అంటూ నేనైతే చాకుని పక్కకు తీసి పడేసా. ఏమైందిరా నీకు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నావు అని అంటే, నేను చచ్చిపోవాలి, అదిగో నన్ను చచ్చిపోమని చెప్తుంది, నీ వెనకతలే ఉంది చూడు అని అంటున్నాడు. ఆ ప్రవర్తన చూసిన మా వారు కూడా భయపడ్డారు. ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాం. మర్నాడు మా వారు ఆఫీస్కి వెళ్ళిన సమయంలోని దిగాలుగా ఉండడంతో తన ఫ్రెండ్ అయితే ఏమైందని అడిగితే జరిగిన విషయాలన్నీ కూడా చెప్పారట. ఇంకా తనకు తెలిసిన ఒక మాంత్రికుడిని అయితే పిలిపించారు. అమావాస్య రోజున కోడిని కోసి ఇంట్లోనైతే చాలా పెద్ద తంతే జరిగింది. వీడిని మధ్యలో కూర్చోబెట్టి ఏవేవో మంత్రాలు చదువుతూ అన్నీ చేశారు. ఆ సమయంలోని మాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే,
ఎవరో మీ వాళ్ళే మీ వాడికి బ్లాక్ మ్యాజిక్ చేశారు అని చెప్పారు. నాకైతే వాళ్ళ మీదే పూర్తిగానైతే డౌటు. అయితే ఈ ప్రయోగాన్ని వారి మీదకే తిప్పికొట్టండి అని చెప్పా. ఎంత కావాలంటే అంత ఇస్తామో అని కూడా చెప్పాం. మొత్తానికి అక్కడ పూజ అయితే పూర్తి చేసేశారు. ఇంకా మీరు బాబుని తీసుకొని ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఒక 1 నెల రోజులు గడిపి రండి, ఇక్కడ ఈ ఇంట్లో ఉండొద్దు అని చెప్పేశారు. మరి మాది నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తూ వస్తూ ఉండేవారు మా వారు. సరే అయితే బెంగళూరు తీసుకువెళ్తాను, టూర్ వెళ్దాము, సరదాగా ఉంటుంది, నాకు కూడా సెలవులు లేవు కదా అనడంతో బెంగళూరు టూర్ అయితే వేసుకున్నాం. అక్కడ మాకు ఒక ట్యాక్సీ డ్రైవర్ అయితే బాగా పరిచయం అయ్యారు. అతనే మాకు అక్కడ సైట్ సీయింగ్కి తీసుకెళ్తూ ఉండేవారు. అతను బాబుని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ బాబుకి ఏదో అయ్యిందండి అని మాతో అన్నాడు ఒకసారి. మీకెలా తెలుసు అని అంటే, తెలిసిపోతుందండి, బాబు మొహం చూసారా అని చెప్తున్నాడు. మరి మేము వెళ్తూ ఉండగానే తనైతే మాకు ఒక ప్లేస్ సజెస్ట్ చేశాడు. ఇది కూడా టూరిస్ట్ ప్లేసే, చాలా బాగుంటుంది, బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు అక్కడ అంటూ ఆ ప్లేస్ గురించి అయితే చెప్పాడు. అక్కడికి వెళ్దామని చెప్తూ ఉంటే పక్క సీట్లో కూర్చున్న మా అబ్బాయి మటుకు, వద్దు, నేను అక్కడికి రాను, మీరు వెళ్తే వెళ్ళండి, నేను మటుకు రాను, నేను రూమ్లోనే ఉంటాను అని చెప్తున్నాడు. ఆ మాటలకి మాకైతే ఆశ్చర్యం అనిపించింది. మరి టెంపుల్స్కి ఎక్కడికి తీసుకువెళ్ళినా లోపలికి రాను, నేను ఇక్కడే ఉంటానా అని కారులోనే ఉండిపోతూ ఉండేవాడు. అది చూసిన అతను గమనించి మాకైతే చెప్పడం జరిగింది. సరే ఆ రోజు అక్కడికి కూడా వెళ్ళలేదు. మరి మర్నాడే మాకు చాముండి హిల్స్కి అయితే వెళ్ళవలసి ఉంది. మాతో వచ్చిన డ్రైవరు, మనం రేపు అక్కడికి వెళ్తున్నామని బాబు ముందు చెప్పకండి అని మాకైతే చెప్పేశాడు. సరేనని వాడు ఎంత అడిగినా కూడా రేపు ఎక్కడికి వెళ్తున్నామని మేము మటుకు ఏమో మాకు తెలీదు, డ్రైవర్ అంకుల్కే తెలుసు, వెళ్ళి అతన్ని అడుగు అని చెప్పేశాం. వీడైతే అతన్ని అడగలేదు. మర్నాడు తెల్లవారుజామునే మాకు చాముండి హిల్స్కి అయితే తీసుకువెళ్ళారు. మరి అమ్మవారు శక్తిపీఠం ఉన్న అటువంటి కొండ మీదకి ఎక్కేసరికి గోల అయితే పెడుతున్నాడు. నేను రానుగాక రాను, నాకు చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చారు, నేను రాను అని అంటున్నాడు. సరే రావద్దులే, ఇక్కడే ఉండు అని చెప్తే అక్కడ దిగి గుడి చుట్టూ తిరుగుతున్నాడు. ఒక్కడే అలా తిరుగుతూ ఉంటే వెనకతల ఆ డ్రైవర్ అయితే వెళ్తున్నాడు. మేము గుడిలోని పూజలు ముగించుకొని బయటకు వచ్చేసరికి మా ఎదురుగుంట వచ్చి నించున్నాడు. ఇంక వెళ్దామా అని అడుగుతున్నాడు. ఒక్కసారి గుడి చుట్టూ ప్రదర్శన చేద్దాంరా కలిసి అని నేను చెప్తూ ఉంటే, సరేనని మాతోనైతే 2 అడుగులు వేశాడో లేదో ఎదురుగా ఒక ముసలాయన వచ్చి నించున్నాడు. అతను మా వాడి తలపైన ఇలా చేయి పట్టి ఏదో ఒక మంత్రం చదువుతూ తన నుదుటి మీద ఒక బొట్టునైతే పెట్టాడు. తన జోలులో నుంచి ఒక యంత్రంతో తయారు చేసిన ఒక తావీజుని తీసుకువచ్చి మా వాడి చేతికైతే కడుతున్నాడు. ఎవరు మీరు అని మా ఆయన అడుగుతూ ఉంటే, ఇన్ని రోజులు మీ వాడిని ఇబ్బంది పెట్టిన ఆ దుష్టశక్తి వీడి వెనకాతలు ఇంకా రాదులండి, కంగారు పడొద్దు, అంతా జయమే జరుగుతుంది అంటూ తన నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. మా వారు జోబులో చేయి పెట్టి డబ్బులు ఇద్దామని చూస్తూ ఉంటే తనైతే ఏం తీసుకోకుండా నవ్వుతూ మా ముందు నుంచి అలానే వెళ్ళిపోయాడు. మాకు నిజంగా దేవుడే వచ్చి ఇలా సహాయం చేశాడేమో అని అనుకున్నాం. ఆ రోజు నుంచి పూర్తిగానైతే మారిపోయాడు హర్ష. సాయంత్రం అయ్యేసరికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా హర్ష ఇప్పుడు నార్మల్గానైతే బిహేవ్ చేస్తున్నాడు. మీకు అసలు విషయం చెప్పలేదు కదా, అసలు తనైతే సాయంత్రం అయ్యేసరికి చచ్చిపోతానని డాబా మీదకి ఎక్కడమో లేదంటే ఇంట్లో ఉన్న షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసుకొని తనకి తానే హర్ట్ చేసుకోవడమో చేస్తూ ఉండేవాడంట అబ్బాయి. మరి ఇది చెప్పొచ్చో చెప్పకూడదో అని నేను ఇప్పటివరకు వెయిట్ చేసి ఇంకా చెప్పేశాను. సో వాళ్ళైతే చాలా భయపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇంటికి వచ్చేసారు. క్యాంప్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైతే వీళ్ళకి ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ పెట్టారో సో అది రివర్స్ అవ్వడం కోసం ఇంట్లో ఒక పూజ అయితే చేయించి వెళ్ళారు కదా. ఇంటికి వచ్చేసరికి తన మరిది ఎవరైతే ఉన్నాడో తనకి కాలు అయితే ఇరిగిపోయింది ఒకటి. అండ్ తన తోటికోడలు తను మరొక అతనితోని రిలేషన్ అయితే పెట్టుకుంది అనే సంగతి వాళ్ళ మరిదికి కూడా తెలిసింది. సో అలాంటి అమ్మాయిని ఇంట్లో ఉంచకూడదు అని చెప్పి వాళ్ళిద్దరికీ గొడవలు అయితే అవుతున్నాయని వాళ్ళ అత్తగారు అయితే చెప్పారంట. వాళ్ళిద్దరూ కలిసి
నా కొడుకు మీద ఇలాంటి ప్రయోగం అయితే చేయించారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళడం మానేసాం. మా ఆయన అయితే వెళ్తూ వస్తూ ఉంటారు, కానీ మేము మటుకు వెళ్ళడం మానేసాం. నేనైతే స్ట్రిక్ట్గాను మా వారికి మా బాబుకి కూడాను వాళ్ళు ఏమిచ్చినా కూడా పుచ్చుకోవద్దని చెప్పేశాను అని జ్యోతి గారు అయితే వాళ్ళ ఫ్రెండ్తో చెప్పారంట. వాళ్ళ ఫ్రెండ్ స్వాతి నాతోని ఇదంతా కూడా షేర్ చేశారండి. మరి నిజంగా ఇంట్లో వాళ్ళే ఇలా మనకి బ్లాక్ మ్యాజిక్లు చేయించడం అనేది చాలా దారుణమైన విషయము. ఇలాంటివి జరుగుతున్నాయండి ఈ కాలంలోనే మరీ ఎక్కువైపోయాయి. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.